తగ్గట్టే దర్శకుడు సుజిత్, నిర్మాత డివివి దానయ్యలు సెప్టెంబర్ రిలీజ్ సాధ్యాలను తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు టాక్. ఒకవేళ అన్ని అనుకూలంగా జరిగిపోతే ఓజీ దర్శనం త్వరగానే ఉంటుంది. దీని వెనుక ఇంకొక కారణం ఉంది. నెట్ఫ్లిక్స్తో చేసుకున్న ఓటీటీ డీల్ ప్రకారం ఓజీ ఈ ఏడాదిలోనే థియేటికల్ రిలీజ్ జరిగిపోవాలి. లేదంటే ముందే ఇస్తామన్న భారీ మొత్తంలో ఒప్పందం ప్రకారం కోత పడుతోంది. అందుకే అలా జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఓజీ బ్యాలెన్స్కు సంబంధించిన ప్లాన్ మారుస్తున్నారని వినికిడి. ఇప్పటిదాకా పవన్ అవసరం లేని సీన్లు, ఎపిసోడ్లు అన్నీ పూర్తయ్యాయి. హీరోవి మాత్రమే కొన్ని పెండింగ్. పవన్ అభిమానులకు 2025 స్పెషల్గా ఉండబోతుంది. ఎందుకంటే తక్కువ గ్యాప్లో 2 రిలీజ్లు చూసే ఛాన్స్ దక్కుతోంది. ఇవి అయిపోతే పవన్కు సినిమాల పరంగా ఉండే ఒత్తిడి తగ్గిపోతోంది. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, కానీ అదేమంత అర్జెంట్ కాదు. పైగా రీమేక్ కావడంతో వేగంగానే పూర్తి చేయొచ్చు. గ్రీన్ సిగ్నల్ రావడం ఆలస్యం. దర్శకుడు హరీష్ శంకర్ రంగంలోకి దిగేందుకు రెడీగా ఉన్నాడు. ఇక ఓజీ సెప్టెంబర్లో వస్తే ఆల్రెడీ షెడ్యూల్ చేసుకున్న ఇతర పెద్ద సినిమాలు ముందుకో వెనక్కో మార్చుకునే అవకాశం ఉంది. మరి ఓజీ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.